మా అమ్మ ఈరోజు మా అందరి ఫేవరెట్ మటన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. బయట నేను ఎన్నో రకాల బిర్యానీలు తింటూ ఉంటా కానీ మా అమ్మ చేసినంత టేస్టీగా బిర్యానీ ఎక్కడ దొరకలేదు నాకు. మా అమ్మ చేసే విధంగా టేస్టీ బిర్యానీ కావాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము 2 kg మటన్కి 3 kg బాస్మతి రైస్ తీసుకొని హాఫ్ అన్ అవర్కి ముందే నానబెట్టుకున్నాం కడిగి. స్క్రీన్ మీద కనబడుతున్న స్పైసెస్ అన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. బికాజ్ మటన్ అంత తొందరగా కుక్ అవ్వదు కాబట్టి మటన్ కుక్ అయ్యే గ్యాప్లో మనం రైస్ కూడా కుక్ చేయాలి. అందుకు వాటర్లో ఓల్ గరం మసాలా, బిర్యానీ లీవ్స్, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, ఆయిల్ వేసి వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందు నానబెట్టుకున్న రైస్ని వేసి ఒక 80% వరకు కుక్ చేయాలి. 80% వరకు కుక్ అయిన రైస్ని స్ట్రెయిన్ చేసుకోవాలి మనం. ఆ తర్వాత ఫస్ట్ లేయర్ ఆఫ్ మటన్, బాస్మతి రైస్, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. సెకండ్ లేయర్ ఆఫ్ మటన్, బాస్మతి రైస్, పుదీనా, కొత్తిమీర, ఫుడ్ కలర్, గీ వేసుకొని ఒక 10 minutes వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక లో ఫ్లేమ్లో 20 minutes వరకు కుక్ చేయాలి. ఇంకా అప్పుడే అయిపోలేదు బిర్యానీ మనది. ఇంకో 15 minutes వరకు లిడ్ ఓపెన్ చేయకుండా ఉంటే ఆ దమ్కి ఇంకా బాగా అవుతుంది బిర్యానీ. ఓవరాల్గా ఒక 30 minutes ఆగిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాల్సిన డిష్ ఇది. అండ్ మీకు బిర్యానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ ట్రై చేయమంటారో కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.